శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనకి నవంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో ధనుస్సు రాశి వారి పక్ష ఫలితాలు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా శుక్రగ్రహం రాశి అందే సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా జీవితంలో ఎవరికైనా అదృష్టం పట్టింది అంటే శుక్రగ్రహం అనుకూలత ఉండాలి. సహజ భాగ్యస్థానమైనటువంటి ధనుస్సు రాశి వారికి షష్ఠ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు రాశియందు సంచరించడం జాతకుడికి ఒక విధంగా ఒక గొప్ప అదృష్టం. టెంపరీగా అంటే శుక్రుడు ఎక్కువ రోజులు అక్కడ ఉండడుగా, ఇంచుమించుగా మనకి డిసెంబర్ 2వ తారీఖు నాటికి వెళ్ళిపోతుంటాడు. సహజంగా ధనుస్సు రాశి వారికి ఎప్పుడూ కూడా అదృష్టం కొద్ది రోజులే ఉంటుంది. వాడు ఎంత సంపాదించుకున్నా దాన్ని కొద్ది రోజులే అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళా తన యొక్క అదృష్టం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది సహజంగా ధనుస్సు రాశి వారికి జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి టెంపరీగా ఈ అదృష్టం ఈ నెలలో ఈ పక్షంలో రావడం జరిగింది. అంటే దీనివల్ల ఏమవుతుంది, ముఖ్యంగా శుక్రుడు కాబట్టి సమయానికి మంచి భోజనం, మంచి వస్త్రాలు, మంచి సదుపాయం, భార్య మీతో చాలా అనుకూలంగా స్నేహంగా ఉంటుంది. సమయానికి మీకు అన్నీ కూడా సౌకర్యాలు సమకూరుస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి శుక్రుడు భార్యకారక లగ్నంలో ఉన్నాడు కాబట్టి దానికి కారణం కూడా ఏంటంటే మీకు ఈ సమయంలో కొంత ధనం ఆదాయం కొంత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అది ఉద్యోగస్తులకైతే జీతంతో పాటు బోనస్ రావచ్చు, లేదు మిగతా వ్యాపారస్తులకైతే ఆదాయం పెరగడం, లేదా కొంత ఏ పని కోసమో కొంత అప్పు రావడం వల్ల ఆటోమేటిక్గా మీ దగ్గర కొంత ధనం ఎక్కువగా రొటేషన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ దగ్గర రొటేషన్ అయినట్టు మీ భార్య కనిపెట్టిందో ఆటోమేటిక్గా ఆవిడ మీకు కొంత స్నేహంగా ఆత్మీయంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఎనీహో ఇది అందరికీ జరిగేదే. కానీ ఈ సమయంలో మీరు ఒక భార్య యొక్క అనుకూలత పొందే అవకాశం ఉన్నది. అలాగని వేరే రకంగా యాక్ట్ చేస్తే మాత్రం మొత్తం అదృష్టం దురదృష్టంగా మారవలసి ఉంటుంది. కాబట్టి చాలా వరకు సాంప్రదాయంగా ఉండడం మంచిది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, ఏదో ఒక శుభకార్యం వివాహ యాత్రలో పాల్గొంటారు. అలాగే మీకు కానీ మీ శ్రీమతికి కానీ కొంత బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు కొంటారు. ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రంలో స్టే చేయడం జరుగుతుంది. ఇంకా 12వ స్థానంలో ఏర్పడినటువంటి భాగ్య రాజ్యాధిపతి యోగం, ఇది ఒక విధంగా బుధాదిత్య యోగం. ఎస్పెషల్లీ ధనుసు రాశి వారికి భాగ్య రాజ్యాధిపతి యోగం, అలాగే నిపుణ యోగం. ఇది వ్యయస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ప్రతిభ, మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు సొంత ప్రాంతంలో మీరు పుట్టిన ప్రాంతంలో కాకుండా అదొక విదేశంలోనో, ఇతర రాష్ట్రంలోనో, ఇతర దేశంలోనో, ఇతర ప్రాంతంలోనో గుర్తింపుకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ భాగ్యాధిపతి వ్యయంలోకి వచ్చినప్పుడు జాతకుడు పుణ్య కార్యక్రమాల కోసం ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతాడు. అది ఏదైనా దేవాలయ నిర్మాణమా, 10 మందికి ఏదైనా భోజనాలు పెట్టడమో, చదువు చెప్పించడమో, ఏదైనా ఒక సామూహికంగా ఒక పూజా కార్యక్రమం నిర్వహించడమో జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క పిల్లల యొక్క విద్య కొరకు కానీ, అలాగే ఏదైనా వివాహం కొరకు కానీ ఖర్చు పెడతారు. బుధుడు వ్యయంలో ఉండడం వల్ల 2 రకాలు. ఇక్కడ సప్తమాధిపతి వ్యయం, దశమాధిపతి వ్యయం వల్ల ఉద్యోగస్తుడైతే ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం జరుగుద్ది. వ్యాపారస్తుడైతే తన వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టి ఇంకా దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక భార్య యొక్క కొరకు ఏదన్నా వస్తువులో, నగలో, బంగారమో కొనడం జరుగుద్ది. అలాగే జాతకుడి యొక్క టైము ఇంకా బ్యాడ్గా ఉంటే మరి అనారోగ్య సమస్యలు జాతకుడికి కుటుంబంలో పెద్దవారికి కానీ భార్యకు కానీ ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల హాస్పిటలైజ్ అవ్వటం, మరి ఎక్కువ ధనం దానికోసం ఖర్చు పెట్టడం, జాతకుడికి ఇష్టం లేకపోయినా హాస్పిటల్లో గడపవలసి ఉంటుంది. ఇదొక యోగం. సో ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఏమైందంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలో ఉండి 6వ స్థానాధిపతి శుక్రుడితో పరివర్తన జరిగింది. ఎప్పుడు కూడా ఒక గ్రహం శుభస్థానాధిపతులతో పరివర్తన చెందితే అనుకూలంగా ఉంటుంది.
పాపస్థానాలతో పరివర్తన చెందితే వ్యతిరేకంగా ఉంటుంది. ఇంకా లగ్న షష్టాధిపతుల మధ్య పరివర్తన జాతకుడికి శత్రువులు పెరిగే అవకాశం ఉన్నది. అయితే శత్రువులపై విజయం రావడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడితో పరివర్తన కాబట్టి అది స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉన్నది. అది భార్య, తల్లి, కుమార్తె, కోడల, అధికారుల, ఉద్యోగస్తుల, మీకు అప్పిచ్చేవాళ్ళ, ఏదైనా స్త్రీలతో విరోధం రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అయితే విరోధం వచ్చినప్పటికి కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి ఏదో ఇవ్వాల్సిందో చేయవలసిందో చేసి దాని నుంచి బయటపడడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే మరి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఒక విధంగా ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడింది. సో అయితే ఏమైంది ఇక్కడ, మరి ఆకస్మికంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులతో కానీ, ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఎవరితో అన్నా సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు కానీ కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించి సాధ్యమైనంత వరకు తొందరగా పని ముగించుకొస్తే మంచిది. లేని పక్షంలో ఏదో ఒక గలాట, తగులో, చికాకులో, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఒక విధంగా పెద్ద ఇబ్బంది లేనప్పటికి కూడా ఏదో ఒక విరోధం రక్త సంబంధీకులతో, సహ ఉద్యోగులతో వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక శని 3వ స్థానంలో మరి ఈ పక్ష ప్రారంభంలో రుజు మార్గంలోకి రావడం వల్ల, డైరెక్ట్ స్థితిలోకి రావడం వల్ల జాతకుడు ఇంకా ఏమైనా ఈ రాశిలో నిరుద్యోగులు ఉంటే వాళ్ళు ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే 100% నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే గతంలో మీరు ఒక 5-6 నెలలుగా ఏదైనా ప్రయత్నం చేస్తూ అటు సందిగ్ధంగా పెండింగ్లో ఉంటే అది మీకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరి పాత ఉద్యోగాన్ని వేయడానికి కూడా కుజ శని భగవానుడితో షష్టాష్టక స్థితి జాతకుడు వృత్తి మారడానికి కూడా అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా జాతకుడు మరి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కొంతవరకు కొన్ని ఉద్యోగపరమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. మీ యొక్క ప్రయత్నం బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు, భూముల రేట్లు అవ్వచ్చు, బంగారం రేట్లు అవ్వచ్చు. ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతుంటుంది. మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ, బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వలన భూముల యొక్క విలువ, అంటే భూములు అవ్వచ్చు, స్థిరాస్తులు అవ్వచ్చు, దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో, సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు, చికాకులు కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా, మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదన్నా ఒక స్థలం, ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా, అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు, భూమి మీద కూడా మీరు, అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంది. అలాగే సాధారణంగా ఒకరికి ఇంటి స్థలం ఒకటి ఉంటుంది. అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంత డబ్బు వచ్చినా, లక్షలు వచ్చినా, కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయేది ఉంటాయి, కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటాడు. సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దామనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం. సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట. అంటే మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సమాన కొలతలుగా, అంటే యాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, అంటే స్క్వేరు రెక్టాంగిల్లో ఉంటూ 4 మూలలో ఏ మూల పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా
మరి అది సరి చేసుకొని, అలాగే మీకు దక్షిణ భాగం పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదన్నా రేకులతో కానీ ఏదంటే ఇప్పుడు కట్టిన బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం 2 భాగాలు క్లోజ్ చేసేయమాట. అంటే అటువైపు నుంచి అంటే దక్షిణ భాగం నుంచి పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైట్ మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ 2 దిక్కులు మూసివేసి మీరు తూర్పు ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతుంటుంది. అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లైనా అద్దిల్లైనా నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరిచేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.